హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా గోల్డ్ నల్ల పూసల కలెక్షన్ అంతా చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ నా ఫేవరెట్ ఐటమ్తో స్టార్ట్ చేస్తాను. ఇదండి నా ఫేవరెట్ ఐటమ్. ఇది డైమండ్. ఇదంటే నాకు చాలా ఇష్టము. ఇది నేను యుఎస్లోనే కొన్నాను, వర్జీనియాలో. తను గోల్డ్ ఇంట్లోనే పెట్టి అమ్ముతుంది, అక్కడ తీసుకున్నాను. ఇది నేను చాలా సార్లు వేసుకున్నాను, చాలా వీడియోలలో కూడా ఉంటుంది. ఇది నేను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయింది. నాకు వెయిట్ అదంతా ఏం గుర్తులేదు, కానీ మనీ అయితే $3000 పడింది అప్పట్లోనే నాకు ఇది. కానీ ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఏమని నాకైతే తెలీదు. నేను మీకు ఇలా చూపించేటప్పుడు క్లియర్గా లేకపోతే లాస్ట్లో మళ్ళీ అన్ని దగ్గర నుంచి చూపిస్తాను, అప్పుడు చూడండి. ఇది వచ్చేసి ఎప్పటిదో అండి, ఇది నా పెళ్ళైన కొత్తలో తీసుకున్నది. ఇదేంటంటే ఇంకా నెక్లెస్ మాదిరి అనమాట, చిన్నదిగా ఉంటుంది, పైకి మెడ దగ్గరకు వస్తుంది ఇలా. అప్పుడు ఏదో ద్రాక్ష గుత్తులు అనేవాళ్ళు దీన్ని. నాకు ఎన్ని గ్రామ్స్ ఉందా, ఏమైనా ఐడియా ఉందా? ఇది మేబీ 10 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది నా సెకండ్ నల్ల పూసలు. ఇది తీసుకొని కూడా దాదాపు నేను చాలా సంవత్సరాలు అయిపోయింది. చిన్నది ఏంటంటే ఇది డ్రెస్సుల పైకైనా బాగుంటుంది అన్నట్టు అప్పట్లో తీసుకున్నాను. ఇది కూడా వేసుకుంటే ఇలా ఉంటుంది. ఇది 12 గ్రామ్స్ ఉందండి మొత్తం ఇదంతా. నెక్స్ట్ వచ్చి ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను. దీనికి ఇలా వేసుకుంటాను పెండెంట్. అది దీనికి ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్ అన్నీ వచ్చింది. నేను ఆ కలెక్షన్ మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది వచ్చేసి ఓన్లీ చైన్ 5 గ్రామ్స్ ఉంది, పెండెంట్ కాదు, ఓన్లీ చైన్. ఈ పెండెంట్ వచ్చి డైమండ్ రూబీ పెండెంట్. నెక్స్ట్ వచ్చి మీరు చూసే ఉంటారు, ఇది మా మదర్స్ డే వీడియోలో మా అమ్మాయి గిఫ్ట్. ఇది క్యారెట్ లైన్లో తీసుకుంది మా అమ్మాయి. ఈ పెండెంట్ వచ్చి డైమండ్, మధ్యలో ముత్యం వచ్చింది. ఇది వచ్చి 2.7 గ్రామ్స్ ఉందండి ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది ప్లెయిన్ నల్ల పూసలు. ఇవి నేనేందంటే జెమ్షోలో తీసుకున్నాను. ఈ పెండెంట్ నేను మార్చుకుంటూ ఉంటాను, వేరే వాటికి కూడా వేసుకుంటాను. ఇవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి నేను ఇండియాలో చుట్టించుకున్నాను. ఇలా ఉంటుంది, కొంచెం పొడవు, ఎందుకంటే 3 లైన్స్ వచ్చింది కదా, శారీస్కే బాగుంటుంది ఇది, అందుకే కొంచెం పొడవు పెట్టించుకున్నా. నేనేందంటే ప్రతిదానికి ఇలా గోల్డ్ హుక్ వేయించుకుంటాను. మనకి ఏమంటే పెట్టుకోవడానికి, తీసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ వచ్చి క్యారెట్ లైన్లోనే, అంటే ఇది ఇండియాలో తీసుకున్నాను చైను. ఈ పెండెంట్ వచ్చి మా అమ్మాయి క్యారెట్ లైన్లో తీసుకుంది. మీకు ఆల్రెడీ ఆ వీడియో పెట్టాము, చూడండి. ఇదేంటంటే నేను డ్రెస్లకి సింపుల్గా ఉండాలని చెప్పి ఒక్క లైన్ తీసుకున్నాను. ఈ హుక్కులు చూడండి చాలా పెట్టించుకున్నా, ఎందుకంటే కిందికి పైకి వేసుకోవాలి అంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ సింగిల్ లైను డైలీ వేరు రోజు వేసుకోవడానికనే తీసుకున్నాను. ఈ పెండెంట్లు మార్చుకోవచ్చు మన ఇష్టం, ఏదైనా చిన్నవి నాకు ఉన్నాయి, నేను మళ్ళీ చూపిస్తాను వేరే వీడియోలో. అది 4 గ్రామ్స్ ఉందండి, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, ఇది రోజు వేసుకోవాలి కదా, కొంచెం స్ట్రాంగ్ ఉంటే బాగుంటుంది అన్నట్టు 4 గ్రామ్స్ పెట్టించాను దీనికి.
ఈ పెండెంట్ నేను చెప్పలేదు కదా, ఇది 5 గ్రామ్స్ ఉందండి. ఇది ఏంటంటే రూబీస్, ఇవి గోల్డ్ బాల్స్ కింద. ఇది నేను ఒక కంటేకు చూసి కంటేతో పాటు తీసుకున్నాను. ఇది నేను కంటేకు తీసుకున్నానని చెప్పాను కదా, చూడండి ఇలా 3 హుక్స్ ఉన్నాయి. ఇక్కడేమో మనం పూసలు పెట్టుకోవచ్చు, ఇక్కడేమో కంటేకి ఇలా ఎక్కిచ్చేసేయచ్చు. ఇది వచ్చి బ్లాక్ డైమండ్. ఇది నేను 2 లైన్సే చేయించుకున్నాను. మొత్తం 10 గ్రామ్స్ ఉంటుందండి ఇది గోల్డ్ అంతా, ఈ పెండెంట్తో సహా అనుకుంటున్నా నేను. చూడండి లక్ష్మీదేవి. ఇదేమంటే మనం రిమూవ్ చేయొచ్చు, తీసి వేరే డాలర్ కూడా వేసుకోవచ్చు దీనికి. ఇది నేను ఇట్లా చైన్ ఎందుకు వేయించానంటే, ఇక్కడ ఈ బ్లాక్ డైమండ్స్ వెనకాల ఉంటే కుచ్చుకుంటాయని చెప్పి ఇలా కొంచెం చైన్ వేయించాను. నేను బ్లాక్ డైమండ్స్ ఏంటంటే ఒక్క స్ట్రింగ్ తీసుకున్నాను. నాకు ఇవి టూ లైన్స్ అయినాయి కదా, మళ్ళీ నేను ఇంకోటి చేయించుకున్నాను. ఇది సింగిల్ లైను అయితే కింద ఏం చేశానంటే నేను ఇలా డ్రాప్స్ లాగా పెట్టించుకున్నా. చూడండి ఇది చూడండి, వేసుకుంటే ఇలా ఉంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టము. డ్రెస్సెస్కి వస్తుంది అండ్ శారీస్ కూడా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నా నేను. 3 లైన్స్ వచ్చి కింద డ్రాప్ వచ్చి జస్ట్ ఇది ఊరికే హ్యాంగ్ చేసుకునేలాగా. నేను జంషోలో ఒక్క స్ట్రింగ్ తీసుకున్నానని చెప్పాను కదా బ్లాక్ డైమండ్స్. నాకు ఇది చూడండి, ఇది 2 లైన్స్ వచ్చింది, ఇది సింగిల్ లైన్స్ వచ్చింది, మళ్ళీ ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఈ నల్ల పూసలు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి నాకు 6 గ్రామ్స్లో చేశాడు ఆయన. మేమేందంటే శ్రీలక్ష్మి అని హ్యాబిట్స్లో ఉంటుంది షాపు, అతని దగ్గర చేయించుకుంటాం అన్నీ. మనకి బాగా చేస్తాడు తను. మనకి ఎంత వెయిట్ కావాలి అంటే దానికన్నా ఒక 2-3 గ్రామ్స్ ఎక్కువ పెడతాడు. అయినా కూడా వర్క్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. శ్రీలక్ష్మి అతని షాప్ పేరు. నేను డీటెయిల్స్ పెడతాను డిస్క్రిప్షన్లో. యా, ఇది వచ్చి నాకు చాలా స్పెషల్. ఇది నాకు నల్ల పూసల బ్రాస్లెట్, ఇది మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది. డైమండ్ అండి ఇది. ఇది కూడా క్యారెట్ లైన్లోనే. ఇది నాకు చాలా ఇష్టం. చూడండి ఇలా ఉంటుంది వేసుకుంటే, ఇలా బాగుంటుంది. చాలామంది అడిగారు నన్ను ఇది ఎక్కడ చేయించుకున్నావు, ఎక్కడ కొనుక్కున్నావు అని. ఈ బ్రాస్లెట్ వచ్చి 3 గ్రామ్స్ ఉందండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా హుక్స్ కూడా వచ్చాయి చూడండి, మనకి టైట్ లూజ్ చేసుకునేలాగా 3 హుక్స్ వచ్చాయి ఇక్కడ. ఇది ఏంటంటే బ్రాస్లెట్ నాకు అన్ని చైన్లు ఉన్నాయని చెప్పి, ఒకవేళ మనం హై నెక్ డ్రెస్ వేసుకున్నాం అనుకో, చైన్ ఇంకా వేసుకున్నా మనకు కనపడదు. అందుకని బ్రాస్లెట్ అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రాస్లెట్ తీసుకుంది. అప్పుడు అసలు నాకు తెలియదు ఇది తీసుకున్నట్టు. సర్ప్రైజ్ మదర్స్ డేకే ఇది కూడా. ఇది తీసుకున్న రోజైతే బాగా అనిపించింది నాకు. ఎందుకంటే నల్ల పూసలు అంటే నాకు చాలా ఇష్టము. బ్రాస్లెట్ కూడా ఉంది అని ఇంకా ఎంత హ్యాపీ అయ్యాను నేను ఆ రోజు. ఇంకా ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇవి నావి ఎప్పుడో అండి, సింపుల్గా రోజు పెట్టుకునేవి. ఇవి ఇలా చిన్న వేసుకున్నప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఇవి కూడా ఒకటి, ఇవి ఎప్పుడూ మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు తనకి చెవులు బరువు అవుతాయని చెప్పి ఇట్లా లైట్ వెయిట్ అయితే బాగుంటుందని అప్పుడు తీసుకున్నాం ఇవి. ఇంకా ఇవేంటంటే నేను జంషోలోనే తీసుకున్నాను. ఇవి ఎలా చేస్తే బాగుంటుంది అని నాకేమో వీటి మధ్యలో చిన్న బాల్స్ వేపించి ఒక్క పెద్ద బాల్ అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా చెప్పండి, వేరే ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇది బ్లాక్ థ్రెడ్. ఇది ఏంటంటే కొంచెం పెద్ద ఫంక్షన్లకు కూడా వేసేసుకోవచ్చు. ఇవి వచ్చి నాకు 5 గ్రామ్స్ ఉన్నాయి ఓన్లీ. ఇవి
సైడ్ వచ్చి 5 గ్రామ్స్ ఉన్నాయి. ఈ పెండెంట్ నేను ఎప్పుడో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయింది తీసుకొని కూడా. ఇది ఎంత ఉంది ఏమి అని తెలీదు. మామూలుగా డబ్బులు కడుతుంటాం కదా నెల నెల షాపులలో, అలా కట్టి తీసుకున్నదండి ఇది. నాకు దీనికి చైన్ కూడా వచ్చింది, ఇలా ముత్యము, బంగారు గుండు అండ్ పచ్చ వచ్చి. ఒకసారి చూపించాను మీకు నా బీడ్స్ కలెక్షన్ అప్పుడు. దీని చైన్ అది చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుంది ఇది మాత్రం. నేను ఇవి కావాలనే ప్లెయిన్ పెట్టించాను, ఎందుకంటే ప్లెయిన్ పెండెంట్ వేసుకోవచ్చు అండ్ ఈ స్టోన్ది చూడండి. నేను ఇది చాలా సార్లు వేసుకుంటాను ఈ పెండెంట్తో. సో ఈ పెండెంట్ ఏంటంటే కింద పార్ట్ కూడా డిటాచబుల్ అన్నమాట. ఇలా డిటాచ్ చేయొచ్చు అన్నమాట. ఈ కింద పార్ట్ ఇది. దీనికి చూడండి ఈ పెండెంట్ కూడా పెట్టాను, ఎలా ఉంది వేసుకొని చూపిస్తాను. ఇంకోటి ఈ పెండెంట్ కూడా ఉంది, ఇది కూడా నేను మార్చుకుంటూ ఉంటాను. దీనికి పెట్టుకుంటూ ఉంటాను, దీనికి పెట్టుకుంటుంటాను, దీనికి డైమండ్ కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు. డైమండ్ అయితే ఇంకా బాగా లుక్ వస్తుంది. ఇది ఏంటంటే గోల్డ్ కాదు, ఇది సిల్వర్లో తీసుకున్నాను నేను. ఇది నా ఫస్ట్ ఐటమ్ సిల్వర్లో. ఇది ఏంటంటే విక్టోరియన్ ఫినిషింగ్లో ఉంది ఇది పెండెంట్. ఇలా 2 లైన్స్ వచ్చింది. ఇక్కడ జెమ్షోలోనే తీసుకున్నా ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, ఇవి కూడా సిల్వరే. ఇలా మ్యాచ్ చేసాం. ఇంకా నేనేందంటే ఇవి కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నాను చూడండి. ఇదొక మోడల్, ఇదేమంటే ఇదొక సింగిల్ లైన్ వచ్చి ఇలా, ఇదేమంటే ఇక్కడ గోల్డ్ వచ్చి కొంచెం 2 లైన్స్ వచ్చింది కదా. ఇదేమంటే కొంచెం గోల్డ్ కొంచెం నల్ల పూసలు. ఇదేమంటే మొత్తం చైను ఇక్కడ మాత్రమే నల్ల పూసలు. అట్లా డిఫరెంట్గా తీసుకున్నాను అన్నీ. మనకేమంటే అన్నీ ఒకేలా ఉందనుకోండి, ఇంకా వెరైటీ ఉండదు. రోజు ఏదో వేసుకున్నాము అనే ఫీలింగ్ వస్తుందని ఇలా వెరైటీగా తీసుకున్నాం. అన్నీ ఒకసారి క్లియర్గా చూపిస్తాను, దగ్గర నుంచి చూడండి. ఈ ఒక్కదాని గురించి మాత్రం నాకు ఐడియా కామెంట్ చేసి చెప్పండి. ఇదేనండి నా నల్ల పూసల కలెక్షను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.